అందరికీ సాయిరామ్ అండి. అమ్మ మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే, మనకి పిఠాపురం నుంచి బాపనాచార్యుల గృహం వద్ద నుంచి స్వామి పాదకులు దేశమంతా తిరిగి పల్లకీతో తిరుగు ప్రయాణంలో మన భీమవరం వస్తున్నారండి. ఆదివారం సోమవారం అంటే రేపు ఎల్లుండ ఈ 2 రోజులు కూడా మనకి సోమేశ్వర సంఘంలోను దత్తగుడిలోను అలాగే భీమవరం కొన్ని ప్లేసుల్లోనూ పెట్టడం జరుగుతుందండి. కాబట్టి దత్తబిడ్డలు అందరూ కూడా ఎవరెవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ వచ్చి చక్కగా పల్లకి దగ్గర స్వామి పాదకులను దర్శించుకోండి అమ్మా. మన కర్మలు ఏమైనప్పటికీ కూడా ఆ పాదాలని స్పర్శ చేసినంత మాత్రాన్ని మొత్తం సమస్తం కూడా తొలగిపోతాయండి. స్వామి మన ముందుకు వచ్చి కూర్చున్నట్లుగా మటండి. సద్గురువుని పాదాలు పట్టుకుంటే చాలండి, ఎటువంటి కర్మలైనా సరే ధ్వంసం అవుతాయి. అలాంటి అద్భుతమైన పాదాలు మన వద్దకు వస్తున్నాయమ్మా. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోండి. ఎవరైనా సరే రేపు వీళ్ళున్న మాకు ప్రయాణాలు ఉన్నాయని కానీ, మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయని కానీ, మాకు పేరెంటాలు ఉన్నాయని కానీ, ఇలా ఎవ్వరూ మీరు ఆలోచించి ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టి మీకు ఎక్కడ ఆయన దర్శించుకునే అవకాశం ఉంటే అక్కడికి వచ్చి చక్కగా స్వామిని దర్శించుకోండి. అలాగే కాసేపు సిద్ధమంగళాస్తోత్ర పారాయణంగా పాల్గొనండి. ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. స్వామి ఇలాంటి గొప్ప అవకాశం మనకి ఇచ్చారండి. ఏ ఊర్లోనూ కూడా 2 రోజులు అన్నది లేరటండి. మనం ఈ సిద్ధమంగళాస్తోత్ర పారాయణం అద్భుతంగా ఇంటింటికి చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఎక్కడెక్కడో చెప్పారటండి. బాపనాచార్యులు ట్రస్ట్ వారికి వారు చెప్తున్నారండి, అమ్మ మేము ఎక్కడా కూడా 2 రోజులు పెట్టలేదు ఈ పల్లకీని, కేవలం మీ భీమవరంలో మాత్రమే పెట్టాలని స్వామి మాకు సంకల్పం చేశారమ్మా. అందుకని భీమవరంలో మీకోసం 2 రోజులు ఉంచుతున్నామమ్మా. స్వామిని మీరు ఎంతసేపు సేవించుకున్నా, మీరు ఎక్కడెక్కడికి స్వామిని తీసుకెళ్ళినా మీ ఇష్టం అమ్మా అని చెప్తున్నారండి. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా స్వామి మన కోసం వస్తున్నారు, ఆయన పాదాలు మనం పట్టుకోవాలి, ఆయన పాదాలు పట్టుకున్నంత మాత్రాన్ని మన సమస్త బాధలు తొలగిపోతాయి అని పరిపూర్ణమైన నమ్మకంతో రేపు ఎల్లుండ వారు ఏ సమయం మనకి ఇస్తారో మళ్ళీ మీకు నేను తెలియచేస్తానమ్మ. ఈ గ్రూప్లో మీరందరూ రేపు ఎల్లుండ స్వామిని దర్శించుకోవడానికి రెడీ అయ్యి ఉంటారని ముందుగా తెలియచేస్తున్నాను అనమాట అండి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి అమ్మా. సాయిరామ్. నిన్న గ్రహణం కదండి, నిర్వాచనంలో వీళ్ళు 34 ఉంటే అక్కడ ఎందుకంటే వచ్చా అడిగామండి, మేము అడిగితే అలాగే అన్నారు. ఆయన కూడా దండం పెట్టు. నమస్కారం. దండం పెట్టుకో, ముందు దండం పెట్టుకో, ఒకసారి పట్టుకో. దిగంబర దత్త దిగంబర, దిగంబర దత్త దిగంబర శ్రీవల్లపాద దిగంబర దత్త దిగంబర, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.